ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కవిత అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇక రిట్ పిటిషన్పై విచారణ చేయాల్సిన అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకున్నట్లు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రిలీఫ్ పొందేందుకు చట్ట ప్రకారం తదుపరి స్టెప్ తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా రిట్ పిటిషన్ విత్డ్రాకు జస్టిస్ బేరా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం అనుమతించింది. ఇక కవితను అరెస్టు చేయడం అక్రమంగా జరిగిందని దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. మరోవైపు కవిత రౌస్ అవెన్యూ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. తన కొడుకు తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ మేరకు కవితకు అనుమతి ఇచ్చింది సెషన్స్ కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 8 మంది కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.